చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. దేశంలో లాకప్ డెత్తులు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఇకపైన కూడా జరుగుతాయి. కాకపోతే ఇలాంటి లాకప్ డెత్ కేసుల్లో పోలీసులు తెలివిగా అనారోగ్యంతో చనిపోయాడనో ఆత్మహత్య చేసుకున్నాడనో చెప్పి కేసు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక యువకుడిని రహస్యంగా పట్టుకొచ్చి కొట్టి చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీసేసి ఆఖరికి డెడ్ బాడీ కూడా మాయం చేసేసి బూడిద కూడా మిగలకుండా కృష్ణానదిలో కలిపేసి ఆధారాలన్నీ చెరిపేసిన కేసును మీరెప్పుడైనా ఎక్కడైనా చూశారా? అదే సాయి కృష్ణ కేసు. అందుకే ఇది దేశంలోనే ఒక హిస్టారికల్ కేసుగా మారింది. ఇంతకీ సాయి కృష్ణ హత్య కేసులో డే 1 నుంచి ఏం జరిగింది? అతన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు? ఎన్ని రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు? చివరకు డెడ్ బాడీని ఎలా మాయం చేశారు? ఇదొక కేస్ స్టడీలా నిలుస్తుందా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, కాపు యువకుడు సాయి కృష్ణ దారుణ హత్య జరిగిన నెల రోజుల తరువాత ఆఖరికి పోలీసులు బూడిదను కూడా మాయం చేసిన తరువాత ఆ కన్న తల్లిని వైఎస్ జగన్ కలిసి ఓదార్చి భరోసా ఇచ్చిన తరువాత అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఆ తరువాతే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, బాధిత కుటుంబాన్ని పిలిపించుకుని చంద్రబాబు పరామర్శించడం, సిట్ వేయడం, 3 సార్లు విచారణ అధికారుల్ని మార్చడం, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 5 రోజులకు తీరిగ్గా సిఐ నాగరాజును అరెస్టు చేయడం, రిమాండ్ రిపోర్టు ఇవ్వడం జరిగాయి. మరి ఈ కేసులో సిట్ విచారణ సక్రమంగా సాగుతోందా అంటే మృతుడి తల్లికి కూడా ఆ నమ్మకం లేదు. అంత గొప్పగా సిట్ విచారణ సాగుతోంది. పోలీసులే పోలీసులపై విచారణ అంటే ఎలా ఉంటుందో తెలుసుగా. అచ్చం అలానే ఉంది మన సిట్ దర్యాప్తు. అసలు సిట్ సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్టు చూస్తే ఈ కేసు పరిస్థితి ఏంటో చెప్పేయొచ్చా? కేసును నీరుగార్చడమే లక్ష్యంగా విచారణ సాగుతోందా? ఈ కేసులో పెద్ద తలకాయల పాత్ర బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారా? అందుకే సాయి కృష్ణ తల్లి సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారా? తేల్చేద్దాం గన్ షాట్గా. కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఏపీలోని కొన్ని వందల పోలీస్ స్టేషన్లలో ఒకటి. కానీ ఇప్పుడు ఆ కృష్ణలంక పిఎస్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ క్రెడిట్ సిఐ నాగరాజుకు, ఆయనకు సహకరించిన తెర వెనుక పెద్దలకే దక్కుతుంది. ఒక మలయాళ క్రైమ్ థ్రిల్లర్ను లైవ్లో చూపించారు. దృశ్యం సినిమాకు మించి ట్విస్టుల మీద ట్విస్టులతో కథను రసవత్తరంగా నడిపించారు. క్రిమినల్స్ను పట్టుకునే ఓ పోలీసోడే క్రైమ్ చేస్తే ఎలా ఉంటుందో చూపించారు. మార్కాపురం నుంచి సాయి కృష్ణను అదుపులోకి తీసుకోవడం మొదలుకొని అతని బూడిదను మాయం చేయటం వరకు మూడో కంటికి తెలియకుండా ఓ ప్రాణాన్ని గాల్లో కలిపేశారు. అసలు సాయి కృష్ణది ప్రీ ప్లాన్డ్ మర్డరేనా? ఈ హత్య కేసులో సిఐ నాగరాజుతో పాటు ఎవరెవరి పాత్ర ఉంది? మే 8వ తేదీ నుంచి మే 24 వరకు ఏం జరిగింది? ఈ కేసులో ఆధారాలు, సాక్ష్యాలను ఒక్కొక్కటిగా ఎలా మాయం చేశారు? ఒక పోలీసోడు క్రైమ్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ కేసు బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తుందా? సాధారణంగా క్రిమినల్స్ను పట్టుకోవడానికి పోలీసులు రకరకాల పద్ధతులు వాడతారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో సాక్ష్యాధారాలు సేకరించడానికి క్రిమినల్స్ కంటే తెలివిగా ఆలోచిస్తారు. క్రైమ్ సీన్ సెక్యూర్ చేయటం, సాక్ష్యాల సేకరణ, ఫోరెన్సిక్ విశ్లేషణ, సాక్షులు అనుమానితుల విచారణ, సాంకేతికత డేటా విశ్లేషణ, డిఎన్ఏ ప్రొఫైలింగ్, సీసీటీవీ ఫుటేజ్, ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్, ఆయుధాలు, రక్తం, వెంట్రుకలు, దుస్తులు, ఇలా ఓ కేసులో ఇతడే నేరస్తుడు అని నిరూపించడానికి చాలా విధాలుగా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆధారాలతో సహా నిరూపించాలి. మరి ఓ పోలీసే క్రైమ్ చేయాల్సి వస్తే ఇవేవీ దొరకకుండా జాగ్రత్త పడతాడు కదా. ఎస్, అచ్చంగా సాయి కృష్ణ కేసులో ఇదే జరిగింది. ఎలాంటి ఆధారాలు లేకుండా, చేతికి మట్టి అంటకుండా, మూడో కంటికి తెలియకుండా సాయి కృష్ణను దారుణంగా చంపేశారు. ఇది ఒక యువకుడిని పోలీసులే అత్యంత దారుణంగా చంపేసిన కేసు మాత్రమే కాదు. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు, పౌర హక్కులను ప్రభుత్వమే కాలరాస్తున్న తీరుకు సాయి కృష్ణ కేసు ఒక చక్కటి ఉదాహరణ. ఈ కేసు తీవ్రత గురించి తెలియాలంటే అసలు ఈ కేసులో ఏం జరిగిందనేది ముందుగా తెలుసుకోవాలి. సాయి కృష్ణ మంచోడా చెడ్డోడా?
అతనిపై ఎన్ని కేసులున్నాయి, ఎలాంటి కేసులున్నాయి, ఎన్ని రౌడీ షీట్లున్నాయి, వీటి జోలికి మనం పోవడం లేదు. ఎందుకంటే అతను నేరస్తుడా కాదా, అతనికి నేర చరిత్ర ఉందా లేదా అన్నది నిరూపించాల్సింది పోలీసులు, శిక్ష వేయాల్సిన బాధ్యత కోర్టులది. కానీ పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మనుషులను చంపేయడాన్ని ఈ సమాజం ఎప్పటికీ హర్షించదు. అసలు సాయికృష్ణ కేసులో ఏం జరిగిందనేది ఒక్కసారి డీటెయిల్డ్గా చూద్దాం. జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ థీరీ ప్రకారం సాయికృష్ణను ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎలా తీసుకొచ్చారు, చివరకు అతడిని ఎంత దారుణంగా హత్య చేశారో క్లియర్గా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మే 8 మార్కాపురం నుంచి కృష్ణలంక పిఎస్కు సాయికృష్ణను తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్. మే 9 టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు సాయికృష్ణను తీసుకెళ్లిన పోలీసులు. మే 10 విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్ రూమ్ నెంబర్ 302లో చిత్రహింసలు పెట్టారు. మే 14 తీవ్రంగా గాయపడ్డ సాయికృష్ణను ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లారు పోలీసులు. మే 15న మణిపాల్ ఆసుపత్రికి సాయికృష్ణను పోలీసులు తరలించారు. మే 16, 17 ఓ ఆర్ఎంపీ డాక్టర్తో హోటల్ రూమ్లోనే సాయికృష్ణకు ట్రీట్మెంట్ ఇప్పించారు. మే 23 తీవ్ర గాయాలతో బాధపడుతూ సాయికృష్ణ మృతి చెందారు. మే 24న ఆర్టీసీ బస్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 43 దగ్గర సాయికృష్ణ డెడ్ బాడీని పోలీసులు పడేశారు. ఆ తర్వాత మే 24న అదే రోజు ఒక అనాథ శవం వచ్చినట్లుగా కృష్ణలంక పోలీసులకు సమాచారం వచ్చింది. మే 24న అంటే అదే రోజున సాయంత్రం 5:45 స్వర్గపురిలో అనాథ శవం పేరుతో మృతదేహాన్ని దహనం చేసేశారు. తేదీలు, సమయాలతో సహా ఈ కేసులో ఎప్పుడు ఏం జరిగిందనేది పూసగుచ్చినట్టు జడ శ్రవణ్ కుమార్ వివరించారు. అయినా ఇది తప్పనో, అలా జరగలేదనో, అదంతా అబద్ధమనో పోలీసు అధికారులు ఖండించింది లేదు. కనీసం ప్రెస్ నోటు విడుదల చేసింది లేదు. సిట్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో ఉన్న తేదీలతో పోల్చుకుంటే జడ శ్రవణ్ చెప్పిన తేదీలు కొంచెం అటు ఇటుగా ఉన్నా సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చింది నిజం. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ నుంచి కృష్ణలంక పిఎస్, అక్కడి నుంచి ఓ ప్రముఖ హోటల్కి తిప్పి అతడిని చిత్రహింసలకు గురి చేసింది నిజం. ఆసుపత్రికి తీసుకెళ్లింది నిజం. చివరకు తీవ్ర గాయాలతో బాధపడుతూ అతడు చనిపోయింది నిజం. ఆ డెడ్ బాడీని బస్టాండులో పడేసింది నిజం. చివరకు అనాథ శవం పేరుతో స్వర్గపురి శ్మశాన వాటికలో తగలబెట్టింది నిజం. బూడిద కూడా దొరకకుండా దాన్ని కృష్ణానదిలో కలిపేసింది నిజం. కాదు అని ఏ పోలీసోడు ఇప్పటి వరకు చెప్పకపోవటం కూడా నిజం. ఈ కేసులో కీలక సాక్ష్యాధారాలు ఏవైనా ఉంటే అది సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే. దాన్ని మాయం చేయటం గురించి మాట్లాడుకునే ముందు మన హోంమంత్రి వంగలపూడి అనిత గారు చేసిన వ్యాఖ్యలు ఓసారి వినాలి. సీసీ కెమెరాల గురించి ఆమె ఏమన్నారో మీరే చూడండి. ఈగల్ కన్ను అందరి మీద ఉంది. డ్రోన్స్ తిరుగుతున్నాయి. ఎక్కడ ఊరవతలకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని నేను గాంజా కొడతానన్నా కూడా ఒక డ్రోన్ నీ మీదకి నుంచి వెళ్తుంది. అక్కడ నుంచి ఫొటోస్ వచ్చినాయి అంటే నువ్వు అక్కడి నుంచి వెళ్ళేలోపు పోలీసు అక్కడికి వచ్చి కూర్చుంటారు. అంటే అంత స్ట్రిక్ట్గా కూడా ఈరోజు సర్వేలెన్సెస్ అనేవి పనిచేస్తున్నాయి. ఈరోజు విజయవాడ కమిషనరేట్లో సుమారుగా ఏ మూలకెళ్ళినా కూడా ఈరోజు సీసీటీవీ కెమెరాస్ పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పే గాలి మాటల్ని మించిపోయారు మేడం గారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా మించిపోయారు. మేడం అనిత గారు చెప్పిన దాని ప్రకారం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ మంచి ప్రభుత్వంలో 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు దిశగా ఇప్పటి వరకు 70,000 కెమెరాలు ఏర్పాటు చేశారట. ఇక విజయవాడలో అయితే అడుగడుగునా సీసీ కెమెరాలు ఉన్నాయట. కమిషనరేట్ ఆఫీసులో దాని పరిధిలో అయితే జనాల కంటే సీసీ కెమెరాలే ఎక్కువ ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంతేకాదు డ్రోన్లను కూడా రంగంలోకి దింపేశారట. చీమ చిటుకుమన్నా తెలిసిపోతుందట. ఇవన్నీ ఎందుకు మేడం? దాదాపు 2 ఏళ్ల క్రితం 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసి ముచ్చుమరి కాలువలో పడేస్తే ఇప్పటికైనా ఆ మృతదేహాన్ని కనిపెట్టగలిగారా? అంతెందుకు 2 ఏళ్ల బాలిక జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 22 రోజులవుతున్నా ఆమె జాడ కనిపెట్టగలిగారా? ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం. సాయికృష్ణ హత్య విషయానికే వద్దాం. కృష్ణలంక పిఎస్లో సీసీటీవీ ఫుటేజ్ ఉందా లేదా? ఆ ప్రముఖ హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ ఉందా లేదా? సాయికృష్ణకు చికిత్స అందించిన ఆసుపత్రిలో సీసీటీవీ ఫుటేజ్ ఉందా లేదా? అదే సాయికృష్ణను అనాథ శవం పేరుతో తగలబెట్టిన స్వర్గపురి శ్మశాన వాటికలో సీసీటీవీ ఫుటేజ్ ఉందా లేదా? దీనికి మన హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఆవిడ ఈ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పలేరు.
ఎందుకంటే అక్కడ ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ మిగల్లేదు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు ఉండకూడదని తెలివిగా సిఐ నాగరాజు అండ్ టీం ఆ సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారు. మే 1 నుంచి జూన్ 1 వరకు కృష్ణలంక పిఎస్లో సీసీ ఫుటేజ్ భద్రపరచాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నా సరే దాన్ని సైతం లెక్క చేయకుండా ఏడాది పాటు ఫుటేజీని లేపి పారేశారు. అంతేకాదు, అటు ఆసుపత్రిలో, ఇటు హోటల్లో, అటు బస్టాండులో, ఇటు స్వర్గపురి శ్మశాన వాటికలోను సీసీ ఫుటేజ్ది అదే పరిస్థితి. సాయి కృష్ణది లాకప్ డెత్ కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అందరికీ అర్థమైంది. మరి అదే విజయవాడ నడిబొడ్డున అదే కృష్ణలంక పిఎస్ లో పెట్టిన టార్చర్ తట్టుకోలేక క్రాంతి కుమార్ అనే దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని మీకు తెలుసా? కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక గంగమ్మ అనే మహిళ మృతి చెందిందని మీకు తెలుసా? తెనాలిలో ఓ తప్పుడు కేసు మోపి దారుణాతి దారుణంగా పోలీసులు టార్చర్ పెట్టడంతో తట్టుకోలేక తిరుపతమ్మ అనే మహిళ కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకుందని మీకు తెలుసా? విజయనగరంలో సంబంధం లేని ఓ దొంగతనం కేసులో ఇరికించి పోలీసులు వేధించడంతో కళావతి అనే మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని మీకు తెలుసా? ఇవన్నీ కేవలం 1 నెల వ్యవధిలో జరిగిన దారుణాలు కాదు. పోలీసులు బలి తీసుకున్న ప్రాణాలు. 1 నెలలో వెలుగులోకి వచ్చినవే ఇన్ని కేసులుంటే వెలుగులోకి రానివి ఎన్ని? రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంతలా దిగజారిపోయిందని చెప్పడానికి ఈ ఘటనలే మచ్చుతునకలు. ప్రభుత్వమే అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పోలీసులతో అమలు చేయిస్తుంటే ఇక వాళ్ళు చట్ట పరిధిలో ఎందుకు పనిచేస్తారు? ఏం చేసినా చెల్లుతుందిలే, ఎవరిని లేపేసినా ప్రభుత్వ పెద్దలే చూసుకుంటారులే అన్న ధైర్యాన్ని ఈ పోలీసులకిచ్చింది ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వమే. కానీ ఈ పోలీసోళ్లు తెలుసుకోలేకపోతున్న నిజమేంటో తెలుసా? చంద్రబాబు, లోకేష్ తమ స్వార్థ రాజకీయాల కోసం పోలీసుల్ని వాడుకోవడం మాత్రమే కాదు, ఈ పోలీసోడి వేలుతో ఆ పోలీసోడి కన్ను పొడిపిస్తున్నారు. ఫైనల్ గా ఒక విషయం, సాయి కృష్ణ హత్య ఒక కేసు నంబర్ కాదు, నాగరిక సమాజం నుదిటిపై చెరగని రక్తపు ముద్ర. రాజ్యాంగం కల్పించిన హక్కుని రహస్యంగా తగలబెట్టాక మిగిలిన పిడికిడంత బూడిద. ఇక ఆ బూడిద కూడా మాట్లాడదు, ఎందుకంటే అది ఎప్పుడో కృష్ణానదిలో కలిసిపోయింది. రేపో మాపో కేసు కూడా అంతే. ఇది మాత్రం గన్ షాట్. సాయి కృష్ణను దారుణంగా హత్య చేసింది ఒక పోలీస్, అతడికి సహకరించింది మరికొందరు పోలీసులు. ఇదంతా జరిగింది పోలీసు బాస్ కనుసన్నల్లో. మరి అదే కేసును అదే పోలీసులతో విచారణ జరిపిస్తే నిజంగా బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా? దర్యాప్తు సక్రమంగా సాగుతుందా? అది అవ్వదుగాక అవ్వదు. అందుకే ఈ కేసులో మొదటి నుంచి వినిపిస్తున్న ఒకే ఒక్క డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ. వైఎస్ జగన్ అయినా ఇప్పుడు సాయి కృష్ణ తల్లైనా వినిపిస్తున్న ఒకే ఒక్క డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ. రిమాండ్ రిపోర్ట్తోనే సిట్ దర్యాప్తులో డొల్లతనం పూర్తిగా బయటపడింది. పేరుకే అది రిమాండ్ రిపోర్ట్. అందులో ఏ ఒక్క అంశంపైన, ఏ ఒక్క విషయంపైన ఎలాంటి స్పష్టత లేదు. ఈ కేసుపై వందల ప్రశ్నలు వినిపిస్తున్నా ఏ ఒక్క ప్రశ్నకు ఆ రిమాండ్ రిపోర్ట్ సమాధానం ఇవ్వలేకపోయింది. అసలు ఆ రిమాండ్ రిపోర్టులో ఏముంది? సిట్ విచారణ ఎందుకు దారి తప్పుతోంది? విజయవాడ సిపి రాజశేఖర బాబు పాత్రపై విచారణ జరగదా? దోషులను శాశ్వతంగా ఈ కేసు నుంచి తప్పించాలన్నదే పోలీసుల లక్ష్యమా? ఈ నెల 29న హైకోర్టుకు పోలీసులు ఏం చెబుతారు? అటు వారం ఎన్హెచ్ఆర్సీకి ఎలాంటి నివేదిక ఇస్తారు? సాయి కృష్ణ తల్లి ఫిర్యాదు చేసిన 45 రోజులకు కానీ కేసు నమోదు చేయలేదు. ముందు పట్టించుకోలేదు, ఆ తరువాత బెదిరించారు, చివరకు బేరసారాలకు దిగారు. అప్పటికీ బాధిత కుటుంబం లొంగకుండా తమ పోరాటం కొనసాగించడంతో విషయం మీడియాలో రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదు చేశారు. ఆధారాలు చెరిపేయడానికి, సాక్షులను బెదిరించడానికి వీలైనంత సమయం ఇచ్చారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 5 రోజులకు కానీ సిఐ నాగరాజును అరెస్టు చేయలేదంటే సిట్ దర్యాప్తు ఎంత పారదర్శకంగా ఉందో చెప్పేయొచ్చు. ఈ గ్యాప్లో ఇంకా ఏం ఆధారాలు మిగిలున్నాయి? ఇంటరాగేషన్లో సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఎలా మౌనంగా ఉండాలి అన్న దానిపై సిఐ నాగరాజు ఫుల్గా ట్రైన్ అయ్యారు. ఈ కేసు లోతుల్లోకి వెళ్లే ముందు, సమాధానం లేని ప్రశ్నల గురించి మాట్లాడుకునే ముందు, సిట్ దర్యాప్తులో ఎంత డొల్లతనం ఉందో చూపించే ముందు ఒక్కసారి రిమాండ్ రిపోర్టులో హైలైట్ పాయింట్స్ ఏంటో స్క్రీన్ పైన చూద్దాం. రైట్, ఇది అక్రమ నిర్బంధం, హత్య, సాక్ష్యాల మాయం కేసు. ఇది రిమాండ్ రిపోర్ట్లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం. మార్కాపురం నుంచి తీసుకొచ్చి కృష్ణలంక పిఎస్లో సిఐ నాగరాజుకు అప్పగించారు. సాయి కృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న కోర్టులో హాజరుపరచలేదు. సాయి కృష్ణ తల్లి అతడిని లాకప్లో చూసినట్టు వాంగ్మూలం ఇచ్చారు. ఒక ఎస్ఐ కృష్ణలంక పిఎస్లో సాయి కృష్ణను చూసినట్టు సాక్ష్యం చెప్పారు. సాయి కృష్ణ మిస్సింగ్ అంటూ హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం.
కృష్ణలంక పిఎస్లో సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారు. కస్టడీలో గాయాల వల్లే సాయికృష్ణ మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. కస్టోడియల్ టార్చర్తో మరణించిన సాయికృష్ణ డెడ్ బాడీ మాయం చేశారు. సిట్ విచారణకు సిఐ నాగరాజు ఏమాత్రం సహకరించడం లేదు. సాయికృష్ణ హత్య కేసులో సిఐతో పాటు మరికొందరి పాత్రపై విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సిఐ నాగరాజు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. డెడ్ బాడీ మాయం చేశారు. కనీసం బూడిదైనా ఉందా లేదా? సాయికృష్ణను రమేష్ ఆసుపత్రి పక్కనే ఉన్న ఓ ప్రముఖ హోటల్లోని రూమ్ నెంబర్ 302లో బంధించారా లేదా? కొన ఊపిరితో ఉన్న సాయికృష్ణను ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లారా లేదా? అక్కడి డాక్టర్లు చేతులెత్తేయడంతో మణిపాల్ ఆసుపత్రికి తరలించారా లేదా? ఆ తర్వాత ఓ ఆర్ఎంపీ వైద్యుడితో హోటల్ రూమ్లోనే వైద్యం చేయించారా లేదా? మరణించాక సాయికృష్ణ డెడ్ బాడీని ఆర్టీసీ బస్టాండులో పడేశారా లేదా? అనాథ శవంలా చిత్రీకరించారా లేదా? స్వర్గపురి శ్మశాన వాటికలో అనాథ శవం పేరుతో దహనం చేసేశారా లేదా? ఆ బూడిదను కృష్ణానదిలో కలిపేశారా లేదా? ఈ హత్య వెనుక భారీ ల్యాండ్ డీల్ ఉందా లేదా? ఆ ఎంపీకి సంబంధించి చిన్ని క్లూ కూడా దొరుకుతుందా దొరకదా? ఆ ఎమ్మెల్యేను తాతలు దిగొచ్చినా పట్టుకోవడం సాధ్యమా కాదా? పోలీస్ బాస్ టు బిగ్ బాస్ ఈ లింకులు బయటపడతాయా లేదా? ఇలాంటి ప్రశ్నలకు సంబంధించి ఏ ఒక్క సమాధానం ఆ రిమాండ్ రిపోర్టులో లేదు. కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా తూతూ మంత్రంగా ఆ రిపోర్టు తయారు చేశారు. ఎక్కడ చంపారు, ఎప్పుడు చంపారు, ఎలా చంపారు, ఏ ఆయుధంతో చంపారు, చంపాక ఏం చేశారు, ఆ బూడిదను కూడా ఎలా మాయం చేశారు? ఇలాంటి ప్రశ్నలకు సైతం ఆ రిమాండ్ రిపోర్టులో ఎలాంటి సమాధానాలు లేవు. రిమాండ్ రిపోర్ట్ సంగతి కాసేపు పక్కన పెడదాం. దర్యాప్తులో డొల్లతనం గురించి మాట్లాడుకుందాం. కృష్ణలంక పిఎస్లో సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారని సిట్ అధికారులే చెబుతున్నారు కదా, మరి దాని రికవరీ సంగతి ఏంటి? ఎందుకు దానిపై దృష్టి పెట్టడం లేదు? కృష్ణలంక పిఎస్లో సీసీటీవీ ఫుటేజ్ మాయం చేయటంలో సిపి రాజశేఖర్ బాబు భాగస్వామ్యం ఉందా అన్న కోణంలో ఎందుకు దర్యాప్తు చేయటం లేదు? కృష్ణలంక పిఎస్, హోటల్, శ్మశాన వాటికలో ఫుటేజ్ డిలీట్ చేయడం చూస్తుంటే ఆర్గనైజ్డ్గా ఆధారాలు మాయం చేస్తున్నారా అన్న దిశలో ఎందుకు విచారణ జరగడం లేదు? సిఐ నాగరాజుపై ఎఫ్ఐఆర్ బుక్ అవ్వగానే ఆయనకు సన్నిహితంగా ఉండే ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే దానిపై ఎందుకు దర్యాప్తు చేయటం లేదు? కృష్ణలంక పిఎస్లో సుమారు 100 మంది సిబ్బంది ఉన్నా సాయికృష్ణను కొట్టి కొట్టి చంపుతుంటే ఏ ఒక్కరూ చూడకపోవడం ఏంటి అన్న దానిపై ఎందుకు విచారణ జరగడం లేదు? సాయికృష్ణ హత్య వెనుక రాజకీయ ఒత్తిళ్లు, రియల్ ఎస్టేట్ వివాదాలు ఉన్నా ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయటం లేదు? ఇలా ఆ కృష్ణలంక పిఎస్ చుట్టూ, సాయికృష్ణ హత్య కేసును విచారిస్తున్న సిట్ చుట్టూ అనేక ప్రశ్నలు తిరుగుతున్నాయి. కాకపోతే వాటికి సమాధానాలే కరువయ్యాయి. ఇక్కడ మరో వింత ఏంటంటే ఈ హత్యకు అసలు మోటివ్ ఏంటి అన్న దానిపైన సిట్ విచారణ చేయటం లేదు. నేరం ఏదైనా దానికి ఒక మోటివ్ అంటూ ఒకటి ఉంటుంది. అసలు సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేసి చంపేయాల్సిన అవసరం సిఐ నాగరాజుకు ఏముంది? ఎవరు చెబితే ఆ పని చేశాడు? సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయిందని చెప్పారు సరే, సిఐ నాగరాజు కాల్ డేటా బయటకు తీశారా? సిపి కాల్ డేటా బయటకు తీశారా? మృతుడు సాయికృష్ణ కాల్ డేటా, అతని ఫోన్ డేటా బయటకు తీశారా? ఏదీ లేదు. ఈ కేసులో ఒక సామాన్యుడే ఇన్ని కోణాల్లో ఆలోచిస్తుంటే, ఒక సామాన్యుడే ఇన్ని ప్రశ్నలు సంధిస్తుంటే పోలీసులకు ఆ మాత్రం తట్టదా? ఎందుకు తట్టదు సార్? బాగానే తడుతుంది. అంత సిన్సియర్గా దర్యాప్తు చేస్తే పోలీస్ బాస్, బిగ్ బాస్ పేర్లు బయటకు వస్తాయే. అందుకే పోలీసులు ఆ పని చేయరు, చేసే సాహసం అస్సలు చేయరు. 1 నెల పాటు కృష్ణలంక సీసీటీవీ ఫుటేజ్ భద్రంగా ఉంచాలని హైకోర్టు ఆదేశించినా లెక్క చేయకుండా ఏడాది పాటు ఫుటేజ్ డిలీట్ చేశారంటే సాయికృష్ణ కేసు ఒక్కటే కాదు, అంతకు మించి ఇంకేదో అందులో ఉంది. గత మే నెలలోనే క్రాంతి కుమార్ అనే దళిత యువకుణ్ణి కూడా ఇలానే స్టేషన్లో పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. చివరకు పోలీసులు కొట్టే దెబ్బలు తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణలంక పిఎస్లో ఇలాంటి సాయికృష్ణలు, క్రాంతి కుమార్లను ఎందరిని బలి తీసుకున్నారు? అవన్నీ బయటకు రాకూడదనే మొత్తం ఏడాది ఫుటేజ్ డిలీట్ చేశారా అన్న అనుమానం కలుగుతోంది. కేవలం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మాత్రమే కాదు, రాష్ట్రంలోని దాదాపుగా అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఇలానే జరుగుతోంది. కాకపోతే కొన్ని దారుణాలు బయటకు వస్తున్నాయి, మరికొన్ని తెరమరుగవుతున్నాయి. సాయికృష్ణ, క్రాంతి కుమార్తో పాటు గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి కూడా పోలీసుల వేధింపులకు బలయ్యారు. ఇవన్నీ కేవలం 1 నెల రోజుల్లోనే జరిగినటువంటి ఘటనలు మాత్రమే. మరి కూటమి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల వ్యవధిలో ఈ కస్టోడియల్ టార్చర్లు, వాటిని తట్టుకోలేక ఆత్మహత్యలు, లాకప్ డెత్ల సంఖ్య తీస్తే మతులు పోవడం ఖాయం.
సాయి కృష్ణ తల్లి చంద్రబాబును కలిసిన తరువాత తమకు న్యాయం జరిగిందంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. బహుశా చంద్రబాబు అలా నమ్మించి ఉండొచ్చు. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన 2 రోజులకే ఆమె ఈ సిట్టు దర్యాప్తుపై తమకు ఎలాంటి నమ్మకం లేదని జ్యుడిషియల్ విచారణ జరిపించాలని కోర్టును కోరారు. మరో 24 గంటలు గడవగానే ఈ కేసు సిబిఐకి అప్పగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కోర్టును కూడా అభ్యర్థించారు. తన కుమారుడి అదృశ్యం గురించి సిపికి తెలుసునని, సాయి కృష్ణ లేడని తెలిసినా 40 రోజుల పాటు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్న సంచలన విషయాన్ని బయటపెట్టారు. తాను ఫిర్యాదు చేసిన 45 రోజులకు కానీ కేసు నమోదు చేయలేదని అన్నారు. సాయి కృష్ణ తల్లి చెబుతున్నది చూస్తుంటే ఈ కేసులో ఉన్నతాధికారుల పాత్ర స్పష్టంగా బయటపడుతోంది. ఈ కేసులో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారుల ప్రమేయాన్ని బయటపెడుతోంది. నాగరాజు అరెస్ట్ కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని, చంద్రబాబు నియమించిన సిట్ కేసును తప్పుదోవ పట్టించే దిశగా దర్యాప్తు చేస్తోందన్న విషయం తేలిపోతోంది. ఈ కేసు నుంచి దోషులను శాశ్వతంగా తప్పించాలన్న దిశగానే విచారణ సాగుతోందన్న విషయం స్పష్టమవుతోంది. అంతేకాదు సాయి కృష్ణ తల్లి హైకోర్టులో వేసినటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ను క్లోజ్ చేయించే ప్లాన్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్లు, రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిన అంశాలు హత్య జరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అలాంటప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్కు అర్థం ఉండదు. హత్య కేసును దర్యాప్తు చేస్తున్నామని చెప్పి ఏళ్లకు ఏళ్లు లాగుతారు. అందుకే సాయి కృష్ణ తల్లి సిబిఐ దర్యాప్తు కోరుతూ అనుబంధ పిటిషన్ వేశారు. మరోవైపు రక్షకులే భక్షకులుగా మారి ప్రాణాలు తీస్తారా అంటూ ఎన్హెచ్ఆర్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయి కృష్ణ హత్య కేసులో ఓ వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ, విజయవాడ సిపిలకు నోటీసులు ఇచ్చింది. ఇక ఈ కేసులో మరో వాదన కూడా తెరపైకి వచ్చింది. సాయి కృష్ణను రహస్యంగా తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపేసి బూడిదతో సహా సాక్ష్యాధారాలు లేకుండా సీసీటీవీ ఫుటేజీలు మాయం చేసిన తరువాత చంద్రబాబు బాధిత కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడారు. లీగల్ టెర్మినాలజీతో చెప్పాలంటే ఇది తప్పు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అది ఎలా అంటే, ఇప్పుడు కోర్టులో జరుగుతున్న కేసు ఏంటి? సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అర్థం కాలేదా? ఇంకాస్త వివరంగా చెబుతాను వినండి. పోలీసు వ్యవస్థ ప్రభుత్వంలో అంతర్భాగమే కదా, మరి సాయి కృష్ణ తల్లి పోరాటం ప్రభుత్వం మీదనే కదా. అలాంటప్పుడు బాధిత కుటుంబాన్ని పిలిపించుకుని సీఎం మాట్లాడకూడదు. పోనీ మాట్లాడారు. ఓపెన్ గా మాట్లాడారా అంటే అది లేదు. కలిసిన తరువాత ఆ విజువల్స్ ఎడిట్ చేసి మీడియాకు వదిలారు. అంటే ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తున్నారు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు, ఇలా తప్పులపై తప్పులు చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం, కర్మకు కాల పరిమితి లేదు. చేసిన పనిని చేసిన వాణ్ణి వెతుక్కుంటూ వస్తుంది. చట్టం మీ చుట్టమైపోవచ్చు, న్యాయస్థానాలలో తీర్పు వాయిదా పడవచ్చు, కానీ కర్మ తీర్పు ఎన్నటికీ వాయిదా పడదు. ఇది మాత్రం గన్ షాట్.